mass bit. Bar graph means a display information using bars of uniform width and their heights being proportional to the respective values. That means bar graph లో ఏముంటాయంటే బార్స్ ఉంటాయి అనమాట. సో ఇవి ఈ రెక్టాంగిల్ షేపుల్లో ఉండే వాటిని మనం బార్స్ అంటాం. ఈ బార్స్లో అన్నిటి వెడ్త్ అనేది ఒకే విధంగా ఉంటుంది, బట్ లెంత్ హైట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, వెడ్త్ ఈజ్ సేమ్ బట్ హైట్ ఈజ్ డిఫరెంట్ అకార్డింగ్ టు దే ప్రపోర్షన్ అనమాట, అమౌంట్ ఆఫ్ ప్రపోర్షన్. సో హియర్ ది ఫస్ట్ వన్ 40 చూపిస్తుంది, 50 నెక్స్ట్, తర్వాత 20 థర్డ్ వన్, నెక్స్ట్ 70. సో ఇట్లా అమౌంట్ హైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బట్ విడ్త్ సేమ్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఎ బార్ గ్రాఫ్ మీన్స్ ఏ డిస్ప్లే ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ బార్స్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ అండ్ దేర్ హైట్స్ బీయింగ్ ప్రపోర్షనల్ టు ద రెస్పెక్టివ్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ డబుల్ బార్ గ్రాఫ్ అంటే ఏ బార్ గ్రాఫ్ షోయింగ్ టూ సెట్స్ ఆఫ్ డాటా సైమల్టేనియస్లీ. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద కంపారిజన్ ఆఫ్ డాటా. సో హియర్ లైక్ దిస్ ద డబుల్ బార్ గ్రాఫ్ విల్ బి దేర్ అనమాట. అంటే రెండు బార్స్ అనేవి ఉంటాయి, దాన్ని డబుల్ బార్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ పై చార్ట్ అంటే ఏంటంటే పై చార్ట్ ఈజ్ ఎ గ్రాఫ్ యూజ్ ఏ సర్కిల్ టు రిప్రజెంట్ ద హోల్ అంటే మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి సర్కిల్ని యూజ్ చేసుకుంటాము పై చార్ట్లో. సో అందులో ఉన్న స్లైసెస్ అంటే భాగాలు, స్లైసెస్ ఆఫ్ ద సర్కిల్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ద హోల్. సో ప్రతి ఒక్క స్లైస్ అనేది ఆ హోల్లో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ని ఆ స్లైసెస్ చూపిస్తాయి అన్నమాట. సైజ్ ఆఫ్ ఈచ్ స్లైస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ డాటా ఇట్ రిప్రజెంట్. అంటే ఆ డాటాలో ఎంత అమౌంట్లో ఉందో ఆ అమౌంట్లో ఆ స్లైస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సర్కిల్ని చూసినట్లయితే దాంట్లో 1 పార్ట్ అనేది ఎక్కువగా ఉంది, హాఫ్. 2 and 3 అనేది అది అంటే దాని ప్రపోర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది 1 కంటే. సో ఇట్లా మనకి పై చార్ట్ అనేది ఏంటంటే పై చార్ట్ ఈజ్ ఎ గ్రాఫ్ యూజ్డ్ ఏ సర్కిల్ టు రిప్రజెంట్ హోల్. ద స్లైసెస్ ఆఫ్ ద సర్కిల్ రిప్రజెంట్ పార్ట్స్ ఆఫ్ ద హోల్ అనమాట. The size of each slice is proportional to the amount of data it represents.